ఎక్కడో వేల కిలోమీటర్లు ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఇది ఇక్కడ అడుగుపెట్టిన ప్రాంతం ఇదే. ఇక్కడికి రాగానే చెప్పాలి అంటే అసలు గూస్ బంప్స్ అండి. చూడండి, గూస్ బంప్స్. ఎందుకంటే ఆ ఒళ్ళంతా ఆ విధంగా ఉంటుంది, ఆ కసి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన భారతదేశ ప్రాంతానికి వచ్చి ఇక్కడే అడుగుపెట్టాడు. ఇక్కడ అడుగుపెట్టాడు. మొట్టమొదటిసారిగా మనకి సువార్త బైబిల్ వాక్యం భూమి మీదకి, మన భారతదేశ భూమి మీదకి వచ్చింది అంటే ఇక్కడే. అందుకనే దానికి సాదృశ్యంగానే ఇక్కడ చర్చ్ కట్టబడింది. ఎక్కడో తోమా గారు వచ్చి ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడ సువార్త ప్రకటించాడు. కనీసం మనం ఇక్కడి నుంచి కదిలి మన ఇంట్లో వాళ్ళకి కూడా సువార్త చెప్పుకోలేం, మన ఇంటి పక్కన వారికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క గ్రామానికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క జిల్లాలో చెప్పుకోలేం, మన పక్క రాష్ట్రాల్లో చెప్పుకోలేం, మన దేశంలో కూడా మన సువార్త చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఆ రోజు తోమా గారు ఒక్కడ రాకపోతే భారతదేశానికి రక్షణ ఉండేదా? మరి ఈరోజు నువ్వు ఒక్కడ ఆగిపోతే నువ్వు చేయాల్సిన పరిచర్య భారం ఎక్కడ? నువ్వు బాధ్యతతో చేసుకుంటున్న నీ పని ఎక్కడ? దేవుడు అసలు నేను ఎందుకు బ్రతికించాడు? ఎంతోమంది నీ కళ్ళ ముందే నశించిపోయారే. మరి ఇంకా నువ్వైతే సజీవంగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, దీవించబడ్డావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా. మరి దేవుడి కోసం అంటూ ఏమి నువ్వు చేయలేవా? దేవుడే వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆయన శిష్యులు అనేక మందిని అనేక దేశాలకు పంపించాడు. ముఖ్యంగా తోమా గారిని దగ్గరికి పంపించారే. మరి కనీసం నువ్వేం చేస్తున్నావు దేవుడి దగ్గరికి? ఇదిగోండి, గ్లాస్ డోర్ ఫిక్స్ చేశారు. ఆ లోపల కనిపించే ఆ క్రాస్ కింద ఉండే బాక్సులో ఆయన కుడి చేతి వెముక ఉంది. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా,
ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం కొడంగలూరు ప్రాంతంలో ఉన్నాం, మార్తోమా నగర్లో ఉన్నాం. అంటే ఏంటి అంటే తోమా గారు మొట్టమొదటిగా మన భారతదేశం భూమి మీద అడుగుపెట్టిన ప్రాంతం ఇదే. ఇట్లానే పడవేసుకొని వచ్చాడు, ఇక్కడ దిగాడు. అది ఉన్నాడు చూడండి. అక్కడ కొంతమందికి సువార్తను ప్రకటించాడు. అక్కడ ఒక సంఘం కట్టబడింది. సంఘం అంటే అప్పట్లో సిమెంట్తో కట్టకపోవచ్చు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆయన సువార్త చెప్పి స్వయంగా. ఆయన అసలు ఎందుకు వచ్చాడు ఈ భారతదేశానికి? ఈ పరిసర ప్రాంతంలో ఉండే ఒక రాజుగారు, మహారాజు గారు, అప్పట్లో కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆయన ఒక రాజమందిరం కట్టాలి అని అనుకున్నాడు. ఎవరు మంచి పనులు ఉంటారు? ఈ మలబార్ తీరంలో ఎవరంత ప్రావీణులు లేరు అప్పట్లో. కాబట్టి ఎవరో చెప్పారు. అంటే అంతకుముందే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? యాలకులు, మసాలా దినుసులు అవి ఇవి అమ్ముకుంటా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఏది అప్పట్లో అక్కడ గొడవ అయ్యి అందరూ అనేక మంది పారిపోయి వచ్చారు భారతదేశానికి, అప్పట్లో పడవలు వేసుకొని. అయితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని రాజుగారు, పలానా తోమా గారు ఉంటారు, మీకు మంచి కార్పెంటరు, ఆయన మంచి బిల్డరు, ఆయన తీసుకొచ్చుకుంటే మీకు మంచి పని చేస్తారని వేరే వాళ్ళు సలహా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇదంతా దేవుని ప్రణాళిక. యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఈ శిష్యులంతా చీట్లు వేసుకున్నారు. నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి అని వేసుకుంటే చీట్లు అంట తోమా గారికి భారతదేశం వెళ్ళమని వచ్చింది. తోమా గారు అంట, అయ్యా నేను వెళ్ళను, నన్ను క్షమించి ప్రభా, ఇంకో దేశానికి వెళ్తాను, కానీ భారతదేశంలో వాళ్ళంతా మూర్ఖులు, నేను వెళ్ళనని ఆయన మొండికేశాడంట. అయినా కూడా దర్శనంలో కనపడి తోమా నువ్వు ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళాలని చెప్పాడంట. సరే వెళ్తానని సిద్ధపడగలిగి ఉన్నాడు, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకని రాజుగారి దగ్గర నుంచే పిలుపు వచ్చే అంతసేపు వెయిట్ చేశాడు. ఏది? సువార్త నిమిత్తం కాదు, రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, ఓన్లీ దీని గురించి. ఆ సమయంలో రాజుగారు మంత్రి గారిని ఇచ్చి పడవ ఇచ్చి పంపిస్తే అప్పట్లో మోటారు, డీజిల్, పెట్రోల్ ఏం లేదు, అంత తెడ్డేసుకొని వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఇక్కడ నుంచి పడవ వేసుకొని ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ యూదుల్లో ఎంక్వైరీ చేసి తోమా అంటే ఎవరు ఏంటి అని అప్పుడు ఆయన పట్టుకొని ఇట్లా మాకు పని చేయాలి రమ్మని చెప్తే అప్పుడు ఆయన హ్యాపీగా వచ్చాడు. పాపం ఎన్ని నెలలు వచ్చాడో, ఎన్ని నెలలు పట్టిందో, తినటానికి ఏముందో, వర్షానికి ఎలా తడిచిపోయాడో, మొత్తానికైతే వచ్చి ఇక్కడ మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రాంతం పెట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమందికి సువార్తను ప్రకటించాడు. ఇక్కడ ఒక సంఘం ఏర్పాటైంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. మీకు రేపు చూపిస్తాను. పలయూరు చర్చికి వెళ్ళాడు. 53 కిలోమీటర్ల దూరం, చావక్కడి బీచ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ ఇప్పటికీ జూయిష్ స్ట్రీట్ అని ఉంది ఒక ఏరియా, యూదుల వీధి. అయితే యూదులు ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఆ వీధి మాత్రం ఉంది. ఆ వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వాళ్ళ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తూ నేర్చుకొని ఈ మలయాళం భాష నేర్చుకొని అప్పట్లో ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. అరే, నిన్ను తీసుకొచ్చిందే నేను నా పని చేయటానికి, రాజమందిరం కట్టడానికి. నువ్వు రాజమందిరం కడుతూ పగలంతా రాత్రులు వెళ్ళి నువ్వెందుకు వాళ్ళకి సువార్తను అది ఇదని బోధిస్తున్నావు అంటే, నాకంటే ఎక్కువగా మీ దేవుడి గురించి చెప్తున్నావా అని జైల్లో వేశారు. తోమా గారిని స్వయంగా జైల్లో వేశారు. ఈ ప్రాంతంలో జైల్లో వేసిన 3వ రోజుకి రాజుగారి తమ్ముడు చనిపోయాడు. రాజుగారి తమ్ముడు చనిపోతే ఆ జైలు ముందు నుంచే వెళ్ళాలి డెడ్ బాడీ సమాధి కార్యక్రమానికి. ఆ రాజుగారు, మా దేవుడు చాలా గొప్ప దేవుడు, ఒక అవకాశం నాకు, నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు మీ తమ్ముడిని బ్రతికిస్తారని కేకలు పెడుతుంటే ఆ భటుడు విని ఒక మంత్రికి చెప్పాడు, రైట్ నువ్వు ఇట్లా అంటావు, రాజు అసలే కోపంతో ఉన్నాడని మళ్ళీ 4 తనులు దాన్ని తోమా గారిని మళ్ళీ లోపలే కూర్చోబెట్టారు. అప్పుడు ఇంకా గట్టిగా కేకలు పెడుతుంటే రాజుగారు కరెక్ట్గా జైలు దాటి వెళ్ళిపోతున్నారు డెడ్ బాడీని చూసుకొని. అప్పుడు రాజుగారికి వినపడింది, అయ్యా రాజుగారు, నేను నీ సొమ్ము తిన్నాను, నేను నీకు నిజం చెప్పకుండా ఉండలేను, యేసుప్రభు మంచి దేవుడు, ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు మీ తమ్ముడిని బ్రతికిస్తాడంటే అప్పుడు ఆయన తీసుకురంటారని చెప్పి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యేసు నామంలో లే అంటే లేచాడంట వాళ్ళ తమ్ముడు. అప్పుడు అది మొదలుకొని రాజుగారు కూడా యేసుప్రభుని అంగీకరించి, మంత్రులందరూ అంగీకరించి ఈ సువార్త ఈ పరిసర ప్రాంతంలో సువార్త బహుగా విస్తరించడానికి ఆయన చాలా సహాయపడ్డాడు ఆ రాజుగారు. అప్పటి నుంచి మన కేరళలో యేసుప్రభు దేవుడని అంగీకరించడం ప్రారంభమైంది. ఎప్పుడు ఇదంతా AD 51, 52లో అక్కడ మందిరం కట్టబడింది. ఇక్కడ AD 51 అంటే దాదాపు యేసుప్రభు వారు
ఆరోహణమైన 17 సంవత్సరాలకు అనుకోవచ్చు, ఇంచుమించు 17 సంవత్సరాలకి ఆయన ఇక్కడికి వచ్చారు. AD 51లో ఇక్కడ మొట్టమొదటిగా ఇదిగోండి ఆయన ఇట్లాగే దిగి, ఇట్లాగే ఈ పడవ దిగి, ఈ పడవ కూడా అందుకే సింబాలిక్గా పెట్టారు. ఆ పడవ దిగి ఇక్కడ మొట్టమొదటిగా అడుగుపెట్టి ఈ భారతదేశంలో సువార్త ప్రారంభించారు. సో ఇప్పుడు మనం చర్చ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆయన చేతి బోన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇంకా వీళ్ళంతా RCM కనుక ఇట్లాగా జెండాలు అది ఇది పెట్టుకుంటారు. అదిగో ఆయన ఎప్పుడు మై గాడ్ మై లార్డ్, నా ప్రభువా నా దేవా, నా దేవా నా ప్రభువా. ఇక్కడంతా కూడా ఆయన ఇట్లాగే ఇక్కడ ఆయనకి అనుమానం ఉండి వేలు పెట్టే సన్నివేశం అన్నమాట ఇది. వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తారు, దీపారాధన వేస్తారు, అదిగో ధూపం వేస్తారు, జెండా వేస్తారు. ఇంకంతా క్యాథలిక్స్ కనుక వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం లోపల ఏముందో ఒకసారి చూద్దాం. ఇమేజ్లో చూడండి, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందరికీ సమానంగానే సువార్తను బోధించాడు. అప్పట్లో ఆయన వచ్చిన పడవ సింబాలిక్గా అలా పెట్టారు. అప్పట్లోనే కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి సముద్రం ఒడ్డునే, అది ఆయన సన్నివేశం అలా పెట్టారు. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే చెప్పులు ఎందుకు వేసుకోవాలి అని ఇటు నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి మార్తోమా నగర్ ఆజికోడ్, ఇది కొడంగలూరు మండలంలో ఉంది. సో ఇదేంటంటే వాళ్ళ ఆఫీసు. ఆ పడవ ఎక్కాలి అంటే ఇక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళాలి. క్యాంటీన్ కూడా ఉంది తోమా గారి దగ్గర, మీకు చూపిస్తాను. ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, ఒకసారి అడుగు కనుక్కుందాం లోపలికి వెళ్ళి. సో సర్వీస్కి అంతా రెడీ చేసి పెట్టారు. అదిగోండి ఆ లోపల గ్లాస్ డోర్ పెట్టారు. అది మనం చూసినట్లయితే లోపల ఆయన బోన్ కూడా పెట్టారు, మీకు అది చూపిస్తాను రండి. ఇది సండే కాబట్టి చాలా ప్రశాంతంగా పెట్టుకున్నారు, ఇంకా ఎవరు రాలేదు. సో లోపలికి అలా ఉంది. ఇదిగోండి గ్లాస్ డోర్ ఫిక్స్ చేశారు. లోపల ఉండే బాక్సు, ఆ లోపల కనిపించే ఆ క్రాస్ కింద ఉండే బాక్సులో ఆయన కుడి చేతి వెముక ఉంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఇక్కడ పరిచయం చేసిన వాళ్ళ రెలిక్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేటట్టు లేరు, ఎందుకంటే మేము పొద్దున్నే వచ్చాం. సో ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి అనమాట ఇది. సో ఇక్కడైతే అది ఇదిగోండి, ఇంక వాళ్ళు క్యాథలిక్స్ కాబట్టి ఇక్కడ తోమా గారి విగ్రహం, అక్కడ మదర్ మేరీ గారిది ఉంది. ఇక్కడ యేసుప్రభు గారిది ఉంది, యేసుప్రభు వారిది. ఇంక ఇవన్నీ కూడా ఆ చిత్రాలు నమూనా. ఆయన శిలువ మీద మోసిన భారం, మన కోసం పడిన శ్రమ, ఆ క్రూసిఫికేషన్ అంతా కూడా ఇలా ఫోటోల రూపంలో పెట్టారు. ఇంక ఇది మనకు తెలిసిందే, ఫాదర్ ఇక్కడ కూర్చుంటారు,
సాల్వేషన్ ప్రేయర్ అంటే ఇంక వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకోవాలి ఆయన దగ్గర, దానికి సంబంధించింది ఇది. సో ఇక్కడ పెద్ద ఏమి ఉండదు, కానీ పలయూరు చర్చిలో ఉంటుంది, అది సెకండ్ చర్చ్. అక్కడ పెద్ద చర్చ్, అప్పటి నుంచే కట్టుకుంటూ వస్తున్నారు. అక్కడ ఎక్కువ మంది కూడా ఉంటారు. ఇది జస్ట్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడన్న సాదృశ్యం మాత్రమే. నమ్ముకున్నవారే నమ్మక ద్రోహులై, స్నేహితులే విరోధులై తిరగబడే మౌనినై ప్రార్థనతో యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచు నానయ్యా. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును. సో వచ్చినందుకు మనం కూడా ప్రార్థన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ప్రాంతంలో తోమా గారు అడుగుపెట్టిన ప్రాంతం, మొట్టమొదటిగా సువార్త అందిన ప్రాంతం ఇదే, కొడంగలూరు. యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము. బంధువులే విరోధులతో ఏకమై. సో అదనమాట ఇక్కడ పరిస్థితి. ఎంతైనా తోమా గారు మొట్టమొదటిగా ఇదిగోండి, అవి చూసినట్లయితే పైన ఆయన డౌట్ తోటి వేలు పెట్టే సన్నివేశం. ఇంకా అలాగా ఆర్సీమలు కనుక ఒకసారి చూడండి. ఆ లోపల మాత్రం ఆయన రెలిక్ ఉంది, కుడి చేతి వెముకుంది ఆ లోపల. ఇంకా అక్కడి నుంచి ఒకసారి చూసినట్లయితే రకరకాలుగా వాళ్ళన్నీ కూడా అమర్చుకున్నారు. మీకు ఆయన కుడి చేతి వెముక చూడాలి అంటే ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టాం, ఆ రోజు ఓపెన్ చేసింది. ఈరోజు ఇంకా ఎవరు రాలేదు. ఆ వీడియో చూడండి, మీకు నేను ఆ లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం. బయట కూడా అనేక ప్రతిమలు పెట్టారు, ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం. సో ఇది బుక్ స్టాలు, ఆఫీస్ రిసెప్షను. సో చెప్పులు ఇప్పి వెళ్ళాము, అందుకని వచ్చేసాం. ఇంకా మీకు అన్ని విషయాలు నేను చూపిస్తాను. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. తోమా గారి చర్చిలో, ఫస్ట్ చర్చ్ కొడంగూరులో రకరకాల పిచ్చుకలు భలే పెట్టారు అసలు, చూడండి. చాలా అందమైన పిచ్చుకలు. ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఆ
ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు తోడబడుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు అభిమానులే ఎందరూ ఉన్నా నేను ఆపలేరు ఆ క్షణము అభిమానులే ఎందరూ ఉన్నా నేను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్న వారే నీకు కంటి పాపలన్నావు నీ వారే ఎందరూ ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము నీ వారే ఎందరూ ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు పరమును చేరాలి నీవు ఆ లోకము ప్రభు యేసే దీనికి మార్గము చేరాలి నీవు ఆ లోకము ప్రభు యేసే దీనికి మార్గము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు
కరుణించని క్రీస్తు విరోధులు, రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. వేచియుండుమా క్రీస్తు రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. అణచాలన్న ఆగని పరిచర్య, ఆర్పాలన్నారని జ్వాల, పెరుగుతూ రగులుతూ సాగుతున్న ఈ సువార్త. వేచియుండుమా క్రీస్తు రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మారుతున్న ఈ లోక శాసనాలు, కరుగుతున్న క్రీస్తు మందిరాలు, ప్రణాళికలున్న కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త. ప్రణాళికలున్న కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త. వేచియుండుమా క్రీస్తు రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. వ్యతిరేకమవుతున్న క్రీస్తుపై లోకము, హతసాక్షులుగా మీరు దేవుని రాజ్యముకై పోరాడుతూ జయముతో సాగుతున్న ఈ సువార్త. వేచియుండుమా క్రీస్తు రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు, రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి ఈ పాటను అంకితం చేస్తూ మీ
సహోదరుడు. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. నీ ప్రియుడు 10,000లలో సోదరుడు, నీ ప్రియుడు 10,000లలో సోదరుడు, అతి కాంక్షణీయుడు, పూజనీయుడు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక్కసారి మీకు చెప్పే విషయం ఏంటంటే, చూశారు కదా ఇప్పుడు దాకా తోమా గారు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు మొత్తం చెప్పాం. సో ఇప్పుడు బయలుదేరి మేము రెండవ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి 53 కిలోమీటర్ల దూరంలో చావక్కడ్ అనే బీచ్ ఉంది. అక్కడ నుండి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, పలయూరు చర్చ్. టోటల్గా ఇక్కడ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో రెండవ చర్చి ఉంది. యాక్చువల్గా మూడో చర్చి నార్త్ పరావూరు. ఇక్కడ నుండి ఈ కొడంగలూరు ప్రాంతం నుండి ఓన్లీ 12 కిలోమీటర్లే ఉంది. కానీ ఇక్కడికి వెళ్తే మళ్ళీ రెండో చర్చికి వెళ్ళలేం. కాబట్టి ఈరోజు పలయూరు వెళ్ళి మీకు ఆ చర్చి చూపించిన తర్వాత మళ్ళీ మూడో చర్చి చూపిస్తాను. ఇక్కడ నుండి వరుసగా 7.5 చర్చిలు కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసి ప్రార్థన చేయండి. మీరు కూడా భారము కలిగి కొంచెం ఆలోచించండి, జ్ఞానం పెట్టి ఆలోచించండి. ఎక్కడో వేల కిలోమీటర్లు ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఇది ఇక్కడ అడుగుపెట్టిన ప్రాంతం ఇదే. ఇక్కడికి రాగానే చెప్పాలి అంటే అసలు గూస్ బంప్స్ అండి. చూడండి, గూస్ బంప్స్. ఎందుకంటే ఆ ఒళ్ళంతా ఆ విధంగా ఉంటుంది, ఆ కసి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన భారతదేశ ప్రాంతానికి వచ్చి ఇక్కడే అడుగుపెట్టాడు. ఇక్కడ అడుగుపెట్టాడు. మొట్టమొదటిసారిగా మనకి సువార్త బైబిల్ వాక్యం భూమి మీదకి, మన భారతదేశ భూమి మీదకి వచ్చింది అంటే ఇక్కడే. అందుకనే దానికి సాదృశ్యంగానే ఇక్కడ చర్చ్ కట్టబడింది. ఆయన సువార్త ఎలా చేసేవాడు? అందరితోటి మంచిగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తూ, నిన్ను వల్ల నీవు పొరుగు వారిని ప్రేమించినట్టుగా వాళ్ళని పరిచయం చేసుకొని సువార్త చెప్పేవాడు. భాష రాకపోయినా ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహకరించాడు. ఆయన ఏది మాట్లాడినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఆ విధంగా కొంతమంది యూదులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి పరిచయం చేసుకొని, మాది పలానా ఊరు, పలానా ప్రాంతం అని వాళ్ళ ద్వారా కూడా సువార్త ప్రకటించారు. ఆయన మన కోసం అన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి జైలు జీవితం అనుభవించాడు. మళ్ళీ బయటకు వచ్చి విస్తారంగా సువార్త ప్రకటించి 7.5 చోట్ల, అంటే ఈ నది ఎక్కడైతే పోతూ ఉంటుందో ఆ నదిలి ఉన్న చోటల్లా ఆయన చర్చిలు కట్టారు. ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మన కోసం సువార్తను తీసుకొని వచ్చాడు ఇక్కడికి. కానీ దూరంలో ఉన్నవాళ్ళు, అంటే యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నవాళ్ళేమో ఎన్ని కిలోమీటర్లైనా సరే దూరం ప్రయాణం చేసి సువార్త ప్రకటించారు. మనమేమో ప్రతిరోజు చర్చికి వెళ్తాం, కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉన్నాం. అందుకని సువార్త కూడా మనం దూరంగా ఉన్నాం. దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళు సువార్త నిమిత్తం ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతారు. దేవునికి ఎంత దూరంగా ఉన్నారో సువార్త కూడా అంతే దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి, ఎక్కడో తోమా గారు వచ్చి ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడ సువార్త ప్రకటించాడు. కనీసం మనం ఇక్కడి నుంచి కదిలి మన ఇంట్లో వాళ్ళకి కూడా సువార్త చెప్పుకోలేం, మన ఇంటి పక్కన వారికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క గ్రామానికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క జిల్లాలో చెప్పుకోలేం, మన పక్క రాష్ట్రాల్లో చెప్పుకోలేం, మన దేశంలో కూడా మన సువార్త చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఆ రోజు తోమా గారు ఒక్కడ రాకపోతే భారతదేశానికి రక్షణ ఉండేదా? మరి ఈరోజు నువ్వు ఒక్కడ ఆగిపోతే అసలు నువ్వు చేయాల్సిన పరిచర్య ఏంటి? అసలు నువ్వు చేసే పని ఏంటి? నువ్వు చేయాల్సిన పరిచర్య భారం ఎక్కడ? నువ్వు బాధ్యతతో చేసుకుంటున్న నీ పని ఎక్కడ? దేవుడు అసలు నేను ఎందుకు బ్రతికించాడు? ఎంతోమంది నీ కళ్ళ ముందే నశించిపోయారే. మరి ఇంకా నువ్వైతే సజీవంగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, దీవించబడ్డావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా. మరి దేవుడి కోసం అంటూ ఏమి నువ్వు చేయలేవా? దేవుడే వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆయన శిష్యులు అనేక మందిని అనేక దేశాలకు పంపించాడు. ముఖ్యంగా తోమా గారిని దగ్గరికి పంపించారే. మరి కనీసం నువ్వేం చేస్తున్నావు దేవుడి దగ్గరికి? కనీసం నువ్వేం చేస్తున్నావు దేవుడి పని? కనీసం ఇప్పటి నుంచి సువార్తను ప్రకటించండి.
నేను ఖాళీగా ఉండటం వల్ల అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారని నువ్వు గ్రహించాలి. నువ్వు సువార్త చెప్పకపోవటం వల్ల ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. తోమా గారు ఒక్కడ కనుక ఈ భూమి మీదకి రాకపోతే, మన భారతదేశం భూమి మీదకి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆయన వచ్చాడు కనుకనే, సువార్త ప్రకటించాడు కనుకనే మనకి సత్యం ఏంటో తెలిసింది. కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి. అసలు దేవుడు ఇంకా ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడు, ఎందుకు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఎందుకు నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, ఎందుకు నీకు మంచి భార్య పిల్లల్ని ఇచ్చాడు, ఎందుకు నీకు చక్కని చదువుని ఇచ్చాడు, ఒకసారి ఆలోచించు, గ్రహించండి. గ్రహించే జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ప్రార్థన చేసుకోండి, సువార్తను ప్రకటించండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి 2వ చర్చికి వెళ్తున్నాం, అక్కడి నుంచి బయలుదేరి 3వ చర్చికి వెళ్తున్నాం. మీకు అన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు ఏంటి అని చెప్తాం. ఇది త్రిశూర్ జిల్లాలోనే ఉంది. ఈ త్రిశూర్ జిల్లాలో నుండి 56 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పలయూరు, అక్కడ కూడా, అది కూడా త్రిశూర్ జిల్లా, అక్కడ 2వ చర్చ్. అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 3వ చర్చ్ నార్త్ పరావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక గ్రామాల్లో ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది కరపత్రికలు ఇస్తున్నాం. వారందరికీ మారు మనసు రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. అట్లాగే మీరు ఇటు చూసినట్లయితే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అందరు ఇక్కడ చర్చి ముందు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా సువార్తను వచ్చింది ఇక్కడికే అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళందరికీ కూడా మంచి మారు మనసు రక్షణ వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. క్రైస్తవులంతా నామకార్థంలోనే ఉన్నారు ఇక్కడ కూడా. కాకపోతే కేరళలో కేరళలో ఒక మంచి అందరికీ నచ్చేది ఏంటంటే, తోమా గారు ఎప్పుడైతే ప్రధాన మన యేసు ప్రభు గారి శిష్యుడు అయినప్పటికీ ఆయన మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడం వల్లేనేమో దీని పేరు కేరళ కంటే ముందు గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ప్రజలంతా ఎంత నెమ్మదిగా ఉంటారండి, ఎంత సంతోషం, ఎంత సమాధానం. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరికి సువార్త ప్రకటించినా ఎవరేమన్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎంత పీస్ఫుల్ అండి. ఎవ్వరు కుర్రోళ్ళు కూడా అడ్డమైన తిరిగేవాళ్ళు లేరు. చాలా పద్ధతిగా, ప్రశాంతంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా కేరళ రాష్ట్రం గురించి ఇంకానూ ప్రార్థించండి. అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు, అనేక మంది హిందువులు ఉన్నారు, అనేక మంది క్యాథలిక్స్ కూడా ఉన్నారు. సరేనా? వాళ్ళు ఇంకా ఆచారాల్లోనే కొంతమంది ఉన్నారు. కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టి దేవుడి కోసమే వాళ్ళు జీవించే విధంగా మీరంతా ప్రార్థించండి. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రాంతం అంటేనే గూస్ బంప్స్ ఉంటాయి నిజంగా. అంత పవర్ వస్తుంది ఇక్కడికి రాగానే. మీరు కూడా ఎటు పడితే అటు పిక్నిక్లు అటు ఇటు కాకుండా టూర్లు మీరు వచ్చి దర్శించండి ఒకసారి. తోమా గారు ఎంత కష్టపడ్డారు, ఎలాంటి సేవ చేశారు, మనకి రక్షణ ఎలా వచ్చిందో మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కారు అక్కడ పార్క్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ మీకు తెలిసినయే. ఇంకో విషయం ఏంటంటే, పైన చూసినట్లయితే డబుల్ సిలువ ఉంటుంది. ఆ 2 సిలువలు ఏంటంటే, ఇక్కడ మార్తోమా అనే ఒక పేరు పెట్టారు ఆయనకి. అందుకని మార్తోమాకి డబుల్ సిలువని ఇక్కడ పెట్టారు. ఇంకెక్కడ డబుల్ సిలువ కనిపించదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడే తోమా గారిది ఒక హాస్పిటల్ కూడా ఉంది, ఒక అనాథాశ్రమం ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. జస్ట్ ఆ చర్చ్ ఒకటే కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతం అండి. అప్పట్లో మన క్రైస్తవులు మిషనరీస్ లేకపోతే ప్రజల బాగోగులు అవన్నీ వాస్తవానికి హాస్పిటాలిటీ, హాస్పిటల్స్, ఎడ్యుకేషను, సోషల్ సర్వీసులు చాలా చేశారు కనుకనే ఈ మాత్రమైనా మన భారతదేశం ఉంది. కాబట్టి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. మొత్తానికి పాపం ఇక్కడ ఈ తమ్ముడు చాలా కేరళ గురించి అన్నీ చెప్పాడు. 9th క్లాస్ అంట. వీళ్ళ అక్క కూడా ఒక ఆవిడ ఉంది. అసలు ఇద్దరికి ఈరోజు గాస్పుల్ చెప్పాను. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. సో వీళ్ళిద్దరి గురించి మీరు కూడా ప్రార్థించండి. పాప మా అమ్మాయికి వీడియో ఫోటో అంటే ఇంట్రెస్ట్ లేదు, అందుకని వెళ్ళిపోయింది. అబ్బాయి పాపం ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందుకని మీరంతా వీళ్ళ కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి చేపలు పట్టేది ఎట్లాగో చూపిస్తాడు బ్రదర్. దేర్ ఓకే కమ్. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనునా యవ్వన కాలమునా యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా? యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా. ఎప్పుడు వన్స్ అపాన్ తోమా గారు వచ్చినప్పుడు ఇదంతా పోర్ట్ ఏరియా. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి దాదాపుగా 4900 కిలోమీటర్లు. అప్పట్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి ఆయన కొడంగలూరు చర్చ్కి వెళ్ళారు. సో అక్కడే దిగారు. ఇదంతా కూడా సీ నుంచి కనెక్టెడ్ బ్యాక్ వాటర్ లేన్ అనమాట ఇది. అదే మీరు చూసారు కదా, తోమా గారు మొట్టమొదటిగా మన భారతదేశంలో అడుగుపెట్టిన ప్రాంతం. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ సముద్రం దగ్గరికి వచ్చాం. యాక్చువల్గా లాస్ట్ టైం ఇక్కడ ఓపెన్ ఉండేది, ఇప్పుడు గేట్ పెట్టారు. అది కూడా మీరు చూసినట్లయితే గేట్ ఉంది. అందుకని మన కారు లోపలికి వెళ్ళదు. కాబట్టి ఇదిగోండి, ఇదంతా కూడా వీళ్ళు చేపలు ఇలా పడతా ఉంటారు. కట్టెలతోటే క్రేన్ తయారు చేసుకున్నారు, ఇలా పడతా ఉంటారు. సరే, చేపలంటే వాళ్ళ బ్రతుకు తెరుగు కోసం వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. డిఫరెంట్గా బాగుంది. మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ పోర్ట్ ఉండేది. ఇదే కొడంగలూరు పోర్టు. ఇప్పుడు ఇక్కడ తీసేసి కొచ్చిన్లో పెట్టుకున్నారు, మెయిన్ ఇంటర్నేషనల్ పోర్టు. ఇది లోకల్గా వాడుతూ ఉంటారు ఫిష్కి, చేపలకి, దానికి దీనికి. నేను దీని గురించి మీకు ఎందుకు ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను అంటే, జెరూసలేము ప్రాంతం నుండి ఇక్కడికి ఇంచుమించు 4900 కిలోమీటర్లు. మోటార్ బోట్స్ లేని టైంలో జస్ట్ తెడ్డేసుకుంటా వచ్చేవి.
1 గంటకి 4 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదంట. ఆ పడవలో ఆయన 4900 కిలోమీటర్లు, అంటే దగ్గర దగ్గర 4 నెలల నుండి 6 నెలల వరకు జర్నీ చేస్తానే తోమగారు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యారు. అప్పట్లో ఎట్లాంటి లైట్ హౌసులు లేవు, ఎట్లాంటి సిగ్నల్స్ లేవు, అలా ఉండేది. ఆయన అంత కష్టపడి ఇంత దూరం వచ్చి మనందరికీ సువార్తను ప్రకటిస్తే మనమేమో కనీసం మన పక్కన వరకు సువార్త ప్రకటించు. ఎంత కష్టపడి ఉంటారు పాపం. 4 నుండి 6 నెలలు పడవలోనే ఉంటే ఆయన ఎలా వాష్రూమ్కి వెళ్ళాడు, ఎలా భోజనం తెచ్చుకున్నాడు, ఎలా భోజనం చేశాడు, చాలా కష్టం. అంత ప్రయాసపడి కష్టంతో వచ్చి మనకి సువార్త ప్రకటిస్తే మనం ఈరోజు రక్షణలోనికి వచ్చాం. దయచేసి మీరు కూడా ఇప్పటి నుంచి సువార్తను ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా, పరికించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా. పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికై. అందుకే అందుకే నీ జీవితం మలచుకో, అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనురా యవ్వన కాలమున యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా, పరికించినావా ప్రభు యేసు